వెల్కమ్ టు రీనాస్ ఛానల్. ఈరోజు పిల్లలకి ఫేస్ ప్యాక్ ఇంకా హెయిర్ ప్యాక్ ఎలా వేస్తాను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఇంతకుముందు వీడియోస్ కూడా మీరు చూడొచ్చు, ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు. ఇది నేను మామూలు పెరుగు తీసుకున్నాను. ఇంట్లో పెరుగు అయితే ఇంకా మంచిది, గేదె పాలతో చేసే పెరుగు. ఇలా ప్యాకెట్ పెరుగు తీసుకున్నాను. ఇది ఒక్కటి పెద్ద పాపకి సరిపోద్ది, లాంగ్ హెయిర్ కాబట్టి మళ్ళీ కలపడానికి అనమాట, ముగ్గురికి అప్లై చేయడానికి. దీనిలో హాఫ్ నిమ్మ చెక్క పిండాను. ఇదంతా నీళ్ళు వేయకుండా మిక్స్ చేసుకుంటే సరిపోద్ది, ఎందుకంటే ఇది కొంచెం అయ్యేప్పటికి లూజ్ అవుద్ది కాబట్టి మళ్ళీ అంత మెడంతా కారిపోతూ ఉంటుంది. అందుకని నేను నీళ్ళు కూడా యాడ్ చేయను. దీన్నే కొంచెం మిక్స్ చేస్తే ఇలా పలుచగా అవుద్ది. కొంచెం దీన్ని అప్లై చేస్తాను. పిల్లలకి వీక్లీ వన్స్ నేను ఇలాంటి హెయిర్ ప్యాక్ కానీ లేదంటే మీరు ప్లేలిస్ట్లో చూడొచ్చు, అలోవెరాతో అలాంటి హెయిర్ ప్యాక్స్ కూడా వేస్తాను. అవి ఎలా వేస్తాను అనేది కూడా మీరు ప్లేలిస్ట్లో చేయొచ్చు. దాంతోపాటు ఇలా దీన్నే మనం కావాలంటే ఫేస్కి కూడా ఇలా అప్లై చేయొచ్చు. చాలా స్మూత్గా ఉంటుంది, బ్లాక్గా ఉన్నా కానీ పోతుంది. ఇలాగా నిమ్మ చెక్క ఉంటుంది కాబట్టి ఎక్కువసేపు ఉంచకుండా ఇలా నెక్కి ఫేస్కి అప్లై చేసి ఒక 10 నిమిషాలు పెట్టి కడిగేయచ్చు, పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ. ఇలా మిగిలి ఉన్నదాన్ని పిల్లలందరికీ అప్లై చేశాను, ముగ్గురికి. దాన్ని ఇలా మనం అప్లై చేసుకోవచ్చు. కావాలంటే కొంచెం పక్కన తీసి పెట్టుకుని ఇలా తలకి ఎలా అప్లై చేస్తాననేది మీరు ప్లేలిస్ట్లో చూడొచ్చు. హెయిర్ ప్యాక్ టిప్స్ అలాంటి వీడియోస్ ప్లేలిస్ట్లో ఉంటుంది. ఇలా అంతా తలకి అప్లై చేసిన తర్వాత ఏదైనా పాలిథిన్ కవర్ కానీ లేదంటే హాస్పిటల్ వాళ్ళు పెట్టుకుంటారు అలాంటి కవర్స్ అన్నా కానీ వేసుకోవచ్చు. ఇప్పుడు ఫేస్ ప్యాక్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇది పసుపు, నేను ఇది పట్టించిన పసుపే వాడతాను, బయట కొన్నది వాడను. దీనిలోకి కొంచెం బియ్యం పిండి యాడ్ చేశాను. బియ్యం పిండి కూడా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు, మనం ఎలా రెడీ చేసుకోవచ్చు రేషన్ బియ్యంతో కానీ అని నేను వీడియో పెట్టాను, అది కూడా చూడొచ్చు. ఇది ముగ్గురికి కలుపుతున్నాను కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను. ఒక 2-3 డ్రాప్స్ లెమన్ జ్యూస్ వేసాను. ఇలా మిక్స్ చేసి పిల్లలకి అప్లై చేశాను. ఇలా నెక్ మీద బ్లాక్ ఇదంతా పోద్ది, ఫేస్ కూడా మంచిగా ఉంటుంది. ఇలా హెల్దీ కాబట్టి ఇది కలర్ అలానే ఉండిపోద్ది అన్న టెన్షన్ ఉండదు. నేను పిల్లలు స్నానం చేసిన తర్వాత కూడా ఒకసారి ఫేస్ చూపిస్తాను ఎలా ఉంటుందో. మళ్ళీ రేపటి వరకు స్కూల్కి ఇలా పసుపుగా అయిపోద్దేమో ఫేస్ అన్న అనుకోక్కర్లేదు. ఇలా పిల్లలకి అప్లై చేసేసాను. ఇలాంటి కొమ్ములు తీసుకొచ్చి దీన్ని నేను మిషన్కి పంపిస్తాను. ఇదే పసుపు నేను వంటకి వాడతాను. పిల్లలకి ఫేస్ ప్యాక్ కానీ కొంచెం ఇంకా స్మూత్గా పట్టిస్తాను. ఇంకొక రకంగా కూడా వేసుకోవచ్చు. దీనిలోనే కొంచెం ఇది పాల మీద మేగడ, ఫ్రెష్ మేగడే వాడాలి. ఇది పెద్ద పాప కానీ ఫేస్ ప్యాక్ ఇలా వేస్తున్నాను. పసుపు, బియ్యం పిండి, పాలమేగడ, ఇది శనగపిండి, ఇది కూడా పట్టించిందే. మనం స్కూల్ డేస్లో అన్నీ కల్తీ లేకుండా ఉండేవే వాడాము, తిన్నాము. మన పిల్లలకి కొంచెమైనా కేర్ తీసుకోవాలి కాబట్టి అన్నీ కాకపోయినా కొన్నైనా మనం కల్తీ లేని వాడాలని నేను వీలైనంత వరకు ఇలా ఇంట్లోనే అన్నీ పట్టిస్తాను. మనం గ్యారంటీగా చెప్పలేం ఇందులో కల్తీ లేదు అని. అందుకని నేను ఇలా పచ్చెనగపప్పు తెప్పించి కేజీ అలా ఒకసారి పట్టించి పెడతాను. వీటితో పకోడీ అవి వేయడానికన్నా కానీ ఇలా ఫేస్ ప్యాక్ వాడడానికైనా కానీ. దీనిలోని మలై కూడా వేసేసాను, పాల మీగడ. ఫ్రెష్ మీగడే వాడుకోవాలా, రాత్రిది నిన్న పొద్దుంది అలా వాడకూడదు. ఇది నేను గేదె పాలదే వాడతాను, ప్యాకెట్ పాలు కాదు. పిల్లలకి ఎప్పుడు నేను బయట పాలు ఇవ్వను, ప్యాకెట్ పాలు. ఇంట్లో గేదె పాలదే ఇస్తాను నేను. అది కూడా పిల్లలకి ఇచ్చేసాను. మనం మామూలుగా స్కూల్కి వెళ్ళేప్పుడు ఇలా రిబ్బన్లు అవి పిల్లలకి ఫస్ట్ టైం వాడే వాళ్ళ కోసం ఉపయోగపడుతుందని చూపిస్తున్నాను. రేపటి నుంచి పిల్లలు స్కూల్కి వెళ్తారు, అందుకని వాళ్ళకి ఇలా ప్యాక్ వేసి హెయిర్ ప్యాక్ ఇవన్నీ వేసాను. ఇన్నాళ్ళు ఇంట్లో ఉండి పాపం చాలా రెస్ట్ తీసుకున్నారు. ఇలా మనకి పీచుల్లా వచ్చేస్తుంది రిబ్బన్, కొన్ని రోజులకి అంతా మామూలు అయిపోద్ది. అందుకని ఇలా రిబ్బన్ రోల్ తీసుకుంటే మనకి తక్కువ పడుతుంది. ఊరికే అవి రోల్ అంతా పాడైపోతుందని అనుకోకుండా ఇలా ఒక పాత దాంతో ఇలా కరెక్ట్ కొలత తీసుకున్నాను. అన్నీ ఇలానే కట్ చేశాను. ఒకటే లెవెల్లో కట్ చేసుకోవాలి, లేదంటే ఒక్కొక్క దానికి కుచ్చు ఎక్కువ వస్తుంది, ఒక్కొక్క దానికి తక్కువ వస్తుంది. అందుకని ఈక్వల్గా తీసుకోవాలి రిబ్బన్లు. లేదంటే బయటన్నా తెచ్చే ముందే మీటర్ వాళ్ళు తీసిన దాంతో మనం కట్ చేపించేసుకుంటే ఇంకా టెన్షన్ ఉండదు. ఇలా తీసుకున్న తర్వాత అన్నీ కరెక్ట్గా ఈక్వల్గా కట్ చేశాను. నేను ఒకసారి రోల్స్ తెచ్చి పెట్టుకుంటాను, ఎందుకంటే ముగ్గురికి వేస్తాను కాబట్టి
నాకు 1, 2 అయితే ఎక్కువ రేటు పడద్ది. అందులో రోల్ ఇంట్లో ఉంటే ఎప్పుడైనా పాడైపోయినా, బ్లాక్‌గా అయిపోయినాయి అనిపించినా నేను వారానికి 2 సెట్‌గా వాడతాను. ఒకటే వాడను పిల్లలకి. 2 రోజులకి ఒకసారి ఒకటి ఉతికేస్తాను. మళ్ళీ ఇంకొకటి వేస్తాను. అలా వాడతాను. ఇలా గ్యాస్‌లో కొంచెం సిమ్ ఫ్లేమ్ పెట్టేసి దానిపైన ఇలా కొంచెం సగిస్తే సరిపోద్ది. మరి దాన్ని అంతా తగిలించకుండా లైట్గా ఇలా టచ్ చేసినట్టు అవి ఇలా ఊడిపోకుండా ఎప్పటికీ ఉంటాయి. స్కూల్ డేస్లో ఇలాగే చేసేవారు నానమ్మ. ఆ టిప్ నాకు ఇప్పుడు మా పిల్లలకి పనికొచ్చిందనమాట. ఇవన్నీ ఇలానే కొంచెం కాల్చినట్టు మరీ కాలినట్టు కనిపించకుండా లైట్గా సాగపెడితే ఇలా పోగుల్లా రాకుండా ఎప్పటికీ బాగుంటాయి. ఇవి 2 రోజులకు ఒకసారి నేను వాష్ చేసేస్తాను. 2 సెట్స్ పెట్టుకుంటే బ్లాక్ అవ్వకుండా రిబ్బన్స్ ఎప్పుడు బాగుంటాయి. ఇంకా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు పిల్లల జ్యువెలరీ ఎలా ఎక్కడంటే అక్కడ పడేయకుండా ఎలా ఆర్గనైజ్ చేయొచ్చు, సింపుల్ హెయిర్ స్టైల్స్, ఇంకా చికెన్ లాలీపాప్స్ ఇంట్లోనే పిల్లలకి నచ్చేలా హోటల్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేయొచ్చు, ఇంకా లాక్డౌన్ టైంలో బొద్దుగా తయారై ఉంటారు కాబట్టి ఎలాంటి వీడియోస్ మనం వెయిట్ లాస్ ఇంట్లోనే ఉంటూ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎలా ఈజీగా తగ్గచ్చు, ఇంకా బటర్ చికెన్ హోటల్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేశాను ఫ్రెష్ క్రీమ్ లేకుండానే, ఇంకా కేఎఫ్సి స్టైల్లో ఎలా చికెన్ ప్రిపేర్ చేసుకోవచ్చు, ఇంకా మిడిల్ ఏజ్ వాళ్ళు చాలా ఇబ్బంది పడేది ఈ ఫ్యాట్ ఎలా తగ్గించుకోవచ్చు, మనం ఇంట్లోనే ఫ్లోర్ క్లీనర్ లేకుండా ఎలా యూస్ చేయొచ్చు అనే వీడియోస్తో పాటు నూరానీ కాయిదా తెలుగులో ఇంకా స్టెప్ బై స్టెప్ టాపిక్స్ కానీ ఇంకా యాసిన్ సూరా 8 రోజుల్లో ఎలా నేర్చుకోవచ్చు అనే వీడియోస్ కూడా మీరు నా సెకండ్ ఛానల్లో చూడొచ్చు. థ్యాంక్ యూ.